సంక్రాంతి పండుగ రాబోతున్న వేళ ఇంటర్నెట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక్కడే కొడుకున్న మహిళలు వెంటనే పరిహారం చేసుకోవాలని, లేదంటే కీడు తప్పదంటూ ఓ ప్రచారం పట్టణాల నుంచి పల్లెల వరకు స్పీడ్గా పాకుతోంది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడు వచ్చింది. అందుకని ఒక్క కొడుకు ఉన్న మహిళలు, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులున్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకుని, ఆ డబ్బుతో వారు 5 రకాల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సంక్రాంతి పండగలోపు పూర్తి చేయాలి, లేదంటే కీడు తప్పదు అంటూ ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. దీంతో ఈ విషయం చెవిన పడ్డ ఒక్క కొడుకు కలిగిన మహిళలంతా 2 కుమారులు కలిగిన తమ బంధువులు, ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు ధరిస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి విషయం ఏ పురాణంలోనూ లేదని, పెద్దలు, ఋషులు ఎవ్వరూ ఆచరించిన దాఖలాలు లేవని పండితులు చెబుతున్నారు. కొంతమంది వ్యాపారులు స్వార్థం కోసం ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇటువంటి ప్రచారంతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతారు తప్ప ఎవ్వరికీ ఏ హాని జరగదని వాదిస్తున్నారు.